మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. ఇంకోటి నేను మెయిన్గా ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, కొంతమంది మా ట్రాన్స్జెండర్స్ ప్రాస్టిట్యూషన్ చేస్తారు. చేసేవాళ్ళు చేస్తారు, ఇంకా ఏ దారి లేక కొంతమంది అది ఎంచుకుంటారు, చేస్తూ ఉంటారు. ఇప్పుడు రోడ్ మీద నిల్చున్నప్పుడు ఒకరు వస్తారు, ఒక అబ్బాయి వచ్చి ఇంత అని తీసుకెళ్తారు, ఒక టైం ఇంతకి ఇంత అని మాట్లాడి తీసుకొని వెళ్తారు రూమ్కి. వెళ్ళిన తర్వాత ఒకరని చెప్పిన వాళ్ళు అక్కడ ముగ్గురు నలుగురు ఉంటారు. ఉన్న తర్వాత ఒకరు రేప్ చేయడము, మమ్మల్ని రేప్ చేసిన తర్వాత అంతకే వదిలేయకుండా సిగరెట్స్తో కాలుస్తూ, బీర్ బాటిల్స్ పలగొట్టి ఎక్కడ పడితే అక్కడ గీసేయడము. ఇప్పుడు ఇంత జరుగుతుంది కదండి, మేము ఎవరికి చెప్పుకోలేం. ఇప్పుడు న్యాయం జరగాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము కేసు ఫైల్ చేద్దాం సార్ అని అంటే వాళ్ళు ఏమంటారంటే, మీకు రేప్స్ జరుగుతాయా, ఎలా చేస్తారు మిమ్మల్ని, అమ్మాయిలాగానే మీరు ఉంటారా, ఎలా చేస్తారు మిమ్మల్ని అని మమ్మల్ని ఇంకా రివర్స్ క్వశ్చన్స్ వేస్తూ, మా మనసును ఇంకా గాయం చేస్తూ, ఈ గవర్నమెంట్, ఈ పోలీస్ వాళ్ళు కూడా మాకు న్యాయం చేయకపోతే ఇంకెవరికి చెప్పుకుంటాం మేము. ఈ సిచ్యువేషన్ని కూడా బేస్ చేసుకొని ఈ మూవీ కూడా ఉందండి. ఎందుకంటే ఈ మమ్మల్ని ఒకవేళ ట్రాన్స్జెండర్ని రేప్ చేశారనుకో, దానికి శిక్ష 1 లేదా 2 years వరకే ఉంది. ఒక అమ్మాయిని రేప్ చేస్తే నార్మల్గా 10 years 14 years లేకపోతే ఎన్కౌంటర్ అలా చేసిన రోజులలో ఈ సొసైటీలో ట్రాన్స్జెండర్ని మేము అమ్మాయిలము, మేము కూడా అమ్మాయిలమే అని చెప్పుకునే మమ్మల్ని రేప్ చేసినప్పుడు ఎందుకు 1-2 years మాత్రమే వాళ్ళకి శిక్ష? వాళ్ళు ఏమైనా పిక్ పాకెటర్స్ లేకపోతే ఏమైనా చిన్న నేరం చేస్తారా? ఎందుకు అలా చేస్తారు? అమ్మాయిలతో పాటు ఈక్వల్గా మాకు కూడా ఉండాలి కదా రైట్స్ అనే ఒక సిచ్యువేషన్ కూడా ఈ మూవీలో ఉందండి. అంటే మీ పూర్తి రియల్ లైఫ్ ని మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు అనే దాన్ని కూడా సినిమాలో చూపించారు. బట్ డైరెక్టర్ గారిని ఎప్పుడైనా అడిగారు అంటే ఆయనకి ఎందుకు వచ్చింది అసలు ఈ ఐడియా, ఇలా చేద్దాం, ఒక ట్రాన్స్జెండర్ లైఫ్ ని చూపిద్దాం అనుకోవడం? సార్, డైరెక్టర్ సార్ ఫస్ట్ నుండే జనాలకు ఉపయోగపడే మూవీస్ చాలా తీశారు ఇంత ముందు కూడా. నేను ఆ ప్రశ్న ఎందుకు అడగలేదంటే, చాలా మూవీస్ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ మీద లేకపోతే జనాలకు ఉపయోగపడే సిచ్యువేషన్స్ మీదే సార్ గారు మూవీస్ తీయడం జరిగింది. అదే ఆ సార్ గారు మా కోసం ఇలాంటి మూవీ తీయాలనుకున్నారేమో, ఆ దేవుడు ఆ సార్ గారిని చిన్న మార్పు రావాలని ఆ మూవీ తీపిచ్చాడేమో అనుకుంటాం మేము. ఓకే, కాదు అంటే ఫనీగా అనుకోండి, మీ ట్రాన్స్జెండర్స్ గురించి మన టీఎఫ్ఐలో ఉండే పెద్ద హీరో ఎవరైనా ఒక సినిమా చేస్తే బాగుండు అని అనుకుంటే, యాజ్ ఎ హీరోయిన్ ఇప్పుడు మీరు చేస్తున్నారు, ఒక హీరో ఓరియంటెడ్ ట్రాన్స్జెండర్ మూవీ రావాలంటే ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే హీరో ట్రాన్స్జెండర్గా చేయడమా? ఆల్రెడీ రాఘవ లారెన్స్ గారు చేశారు కదా. అసలు అలా చేయడమే మాకు నచ్చదండి. ఎందుకంటే ఒక మేల్ యాక్టర్ని తీసుకొని అతనికి ఈ వేషం వేసి ఒక ట్రాన్స్జెండర్ లాగా చేయడం ఎందుకు? రియల్ ట్రాన్స్జెండర్ తీసుకొని ఇప్పుడు మేము చేసినట్టు అలా మూవీ తీస్తే బాగుంటుంది కదా. ఇంతకుముందు కూడా చాలా మూవీస్లలో ట్రాన్స్జెండర్స్ని చిన్న చిన్న క్యారెక్టర్స్ ఇచ్చి వాళ్ళను బెగ్గించేసే కాడ ఇంకా మగవాళ్ళు ఎంబడి పడేలాగా అలాంటి క్యారెక్టర్సే ఇచ్చారు తప్ప, ఒక మంచి క్యారెక్టర్ ఒక ట్రాన్స్జెండర్ మీద ఒక ట్రాన్స్జెండర్స్నే తీసుకొని వాళ్ళ రియల్ లైఫ్ గురించి తీయడం ఇది ఫస్ట్ మూవీ. మంచి క్యారెక్టర్ అంటే మీరు రియల్ లైఫ్ లో చేసే క్యారెక్టర్నే సినిమాల్లో కూడా చూపించడానికి, ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు కదా. వాళ్ళను కూడా తప్పు పట్టలేమేమో, ఎందుకంటే మీ వాళ్ళు కూడా ఇదే చేస్తున్నారు. దీన్ని బ్రేక్ చేసి మారుద్దాం అనుకొని ఇప్పుడు మొదలైంది, కానీ అప్పటి నుంచి సినిమాలు తీసినప్పుడంతా అదే చేస్తున్నారు కాబట్టి అలానే ప్రొజెక్ట్ చేద్దాం అనుకున్నారేమో. ఇప్పుడు సునీల్ సార్ దగ్గర నుంచి ఈ మార్పు మొదలైంది, ఇక మీరు మారి ఇంకేమైనా రావాలి అని అయితే నేను కూడా గట్టిగా కోరుకుంటున్నాను. అండ్ ఎల్జిబిటీ థియేటర్స్లోకి వచ్చిన తర్వాత జనాల రెస్పాన్స్ ఎలా ఉంటుంది, జనాల్లో మార్పు ఎలా వస్తుంది అని చూడడానికి కూడా నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నానండి. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ద మూవీ. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.